ప్రైజ్ లార్డ్ అండి, ఎలా ఉన్నారు? సో ఈ యొక్క సమయంలో దేవుడు మీతో మాట్లాడడానికి ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. సో ఉదయం నుంచి ఇప్పటి వరకు దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి తన రెక్కల భద్రపరుచుంటున్నాడు ఈ రాత్రికాల సమయంలో కూడా. అందుని బట్టి దేవునికి వందనాలు. సో మేము ఇప్పుడు ట్రావెలింగ్లో ఉన్నామన్నమాట, మీరు చూస్తున్నారు. సో మేము ఒక హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే మాకేం అవ్వలేదు, సో మాకు తెలిసిన వారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారన్నమాట. సో వాళ్ళు డయాలిసిస్ విషయమై వాళ్ళు హాస్పిటల్లో చాలా దూర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ వారు అడ్మిట్ అవ్వడం జరిగింది. సో హాస్పిటల్ వెళ్ళినప్పుడు చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే ఎన్నెన్నో రకాల వ్యాధులతో అక్కడ చాలామంది చిన్నవారు కూడా, సో ఒక యవ్వన ప్రాయంలో 17-16 ఇయర్స్ ఉన్నవారు కూడా అక్కడ చాలా రోగాలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా నేను చెప్పాలని అనుకున్నది ఏమంటే, ఈ 17-16 ఇయర్స్ ఉన్న చిన్న యవ్వనస్తులు కూడా డయాలసిస్కి లోబడ ఉన్నారు. సో అదేంటంటే రక్తం సంపూర్ణంగా, దేహంలో ఉన్న రక్తాన్ని సంపూర్ణంగా శుద్ధి చేయడం జరుగుతుంది ఆ డయాలసిస్లో. సో ఇదంతా చూసి చాలా బాధేసింది ఒక పక్క. సో ఇంత చిన్న వయసులో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వెళ్తున్నారు కదా అని. అయితే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు మన ఒక దేహంలో ఎటువంటి తొందర కలగకుండా తన రక్తంతో మనల్ని శుద్ధి చేస్తూ ఇంతవరకు మమ్మల్ని బ్రతికిస్తున్నారు. బట్టి దేవునికి వందనాలు. మనం ఎంతగానో కృతజ్ఞతగా మనము జీవించాలన్నమాట. నిజంగా మనము కృతజ్ఞత కలిగి ఉన్నామా దేవునికి? ఏదోలో ప్రార్థిస్తున్నాంలే, దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాంలే అని ఎంతోమంది అలా ఉంటారనమాట. అయితే దేవుడు ఇటు ద్వారా కొన్ని అనుభవాలు మన జీవితాలు ఇస్తూ ఉంటాడు. కొన్ని ప్రాంతాలకు అయినప్పుడు, కొంతమందిని చూసినప్పుడు. అవును కదా. ఇక్కడ కర్ణాటకలో అయితే నిన్న ఒక ఘటన జరిగింది, అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. గత 18 సంవత్సరాల నుండి ఈ క్రికెట్ ఆడతారు కదా, IPL. వారు RCB అని, వారు గెలవాలి అని 18 సంవత్సరాలు ఎంతో పోరాడారు అనమాట. అప్పుడు అవ్వంది ఈ 18 సంవత్సరాల్లో నిన్నటి దినాన వాళ్ళు గెలిచారు. ఎంతోమంది ఆనందించారు, టపాకులు పేల్చారు, అరిచారు, సంతోషించారు, కేకులు కట్ చేశారు. చాలా ఆనందించారు. ఆ ఆనందంలోనే ఒక బాధాకర విషయం ఏంటో తెలుసా? వాళ్ళు ఆడి వాళ్ళు ఒక బెంగళూరుకి వచ్చినప్పుడు అక్కడ చాలా క్రౌడ్ ఎక్కువయ్యి ఆ స్టేడియంలో 15 మంది చనిపోయారండి. ఎంత బాధాకరం.